ఏపీ శాసన మండలి సాక్షిగా విద్యా విధానంపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు కూటమి సర్కార్పై అత్యంత ప్రధానమైన ఆరోపణలు చేశారు. కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ చేస్తున్నారంటూ ఆరోపించడం సంచలనంగా మారింది. హిందూ మతం, హిందూ దేవుళ్ళంటూ పలు అంశాలు పెట్టారన్నారు. అయితే రవీంద్రబాబు ఆరోపణలపై మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ సూచించారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయొద్దంటూ సూచించారు మంత్రి నారా లోకేష్. ఇంకా ఇదే టాపిక్పై మరింత విశ్లేషణ రామ్మోహన్ గారు అందిస్తారు. రామ్మోహన్ గారు, ఈ విద్యలో కాషాయీకరణ అనే అంశానికి సంబంధించి మండలిలో వాడివేడి చర్చ జరిగింది. అసలు ఎందుకు ఇది విద్యలో అంటే విద్యార్థుల్లో ఇలాంటి కాషాయీకరణ పదాలు చొప్పించడము, ఆ భావజాలం చొప్పించడం ఎంతవరకు ఇదంటారు? ఇలా పెట్టడం మీద ఏమంటారు దీన్ని? రాజశేఖర్ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గతంలో చాలా వచ్చినాయి పాలసీస్. గతంలో నూతన విద్యా విధానం అని వినోశ్వరరావు గారి కాలంలో 96 లో వచ్చింది. కనుక అట్లా చూసుకుంటే జాతీయ విద్యా విధానం 2020లో వచ్చిందండి. బిల్లు కొత్తగా వచ్చింది కాదు. మరి 2020 నుంచి ఎవరు అధికారంలో ఉన్నారు? వీళ్ళే కదా, వైసీపీ వాళ్ళే కదా. మరి వైసీపీ ఆనాడు ఒక్క మాట మాట్లాడలేదు. అంటే మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఒక్క అవకాశాన్ని కూడా తీసుకోలేవాడు. అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ప్రతిపక్షము, స్వపక్షము, లేకుండా అధికార పక్షం అన్ని కలిపి మొదటి మోడీకి మద్దతు ఇచ్చాయి కదా. రాజ్యసభ ఎన్నికల విషయంలో కానీ, లేకపోతే స్పీకర్ ఎన్నికల విషయంలో కానీ, అట్లా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ వైసీపీ, ఇటు పక్కన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, ఆనాడు కూటమిలో లేని జనసేన అందరూ కూడా మన జనసేనకు ఓట్లు లేవనుకోండి అప్పుడు, కానీ సీట్లు లేవనుకోండి అప్పుడు. కనుక వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు కదా. ఏ రాష్ట్రంలో అధికార పక్షము, ప్రతిపక్షం కలిపి మద్దతు ఇచ్చిన సందర్భం కనపడుతుంది ఏది రాష్ట్రాల కనుక చూస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితి. మొన్నటి 2020లో వచ్చిన చట్టాన్ని ఇవాళ రవీంద్రబాబు గారు ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నాడో ఆయన ఇవాళ వ్యతిరేకిస్తున్నట్టే మరి జగన్మోహన్ రెడ్డికి చెప్పి వ్యతిరేకిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి చెప్పక వ్యతిరేకిస్తున్నారా? మరి రహస్య స్నేహితులుగా ఉన్నారు కదా వైసీపీ, బీజేపీ. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో సహకరించుకుంటున్నారు, రాష్ట్రంలోనేమో వేర్వేరుగా ఉన్నారు. కనుక ఇది ఆ జాతీయ విద్యా విధానాన్ని విమర్శించే ముందు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విమర్శించారు జాతీయ విద్యా విధానం? కానీ రవీంద్రబాబు గారు విమర్శించడం మన వ్యక్తిగతమా, లేకపోతే పార్టీ పాలసీ రీత్యాలు అవసరమా? నారా చంద్రబాబు, లోకేష్ గారు అనేది కరెక్ట్ అంటున్నారు. గతంలో వారు విమర్శించారు, ఇప్పుడు కొత్తగా విమర్శిస్తున్నారు. కనుక కాషాయీకరణ జరిగిందనేది ఎవరు అంటున్నారు? సాధ్యమైనంత వరకు ఎవరైతే మోడీకి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ కాషాయీకరణ జరుగుతుంది అంటున్నారు. చాలా మంచి అంశాలనే చట్టాంశాలు నేను కాదంటే జాతీయ విద్యా విధానం పూర్తిగా నేను వ్యతిరేకిస్తానని, పూర్తిగా సమర్థిస్తాను. చాలా మంచి అంశాలు తీసుకున్నాం, ఏం తీసుకోవద్దు. ఉదాహరణకు పరీక్షా విధానంలో చాలా మార్పులు తెచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 10+2 బదులు 1+5, 5+5 +10+2 ఈ విద్యా విధానాన్ని మార్చి 12+3 మార్చి కొంతవరకు సంస్కరణ చేసుకుంటున్నారు. అన్నిటికంటే అందులో మూల్యాంకన విధానాన్ని మార్చారు. అవి జాతీయ విద్యా విధానంలో మంచిగా తీసుకుందాం. మోడీ చేసిండు కనుక అంత తప్పే అనడం కరెక్ట్ కాదు కదా. గతంలో 3 మన వ్యవసాయ చట్టాలు చేసినప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్పాను, వ్యవసాయ చట్టాలను ఆహ్వానించారు. రైతులకు అవగాహన కల్పించకపోవడం వల్ల అక్కడ ఇప్పటికి గొడవ జరుగుతుంది. ఇదే అంతే. జాతీయ విద్యా విధానం గురించి బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా పార్టీ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ఈ విమర్శ ఉంది రాజశేఖర్ గారు, ఏదైతే మనకు కాషాయీకరణ జరుగుతుంది, దీన్ని తేల్చిపారేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. 5 ఏళ్ళైనా దాన్ని కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడం. కనుక దీని మీద ఒక మంచి అవగాహన సదస్సులు పెట్టడం, జాతీయ విద్యా విధానం కాషాయీకరణ కాదని తేల్చి చెప్పడం లాంటిది ప్రభుత్వం చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. రామ్మోహన్ గారు ఇందానికి ఒక కీలకమైన పాయింట్ చెప్పారు. గతంలో ఆ విద్యా విధానానికి సంబంధించి వచ్చినప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని. అంటే అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటాన్ని అది ఫక్తు రాజకీయము, అంటే రాజకీయంలో కూడా ఇంకా మరీ రాజకీయం అని భావించవచ్చు అంటారా మనం? ఖచ్చితంగా చూస్తున్నాం కదా. అందుకనే ఇప్పుడు తమ నిలవలు దక్కిన తమ మిత్రుడు శత్రువులు ఎవరు గదరాల్సిన మధ్య శుభెత్తని చెప్పింది. ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఏంటంటే కూటమిలో ఉన్నారు కనుక విమర్శిస్తున్నారు. గతంలో బీజేపీతో రహస్య స్నేహితుడిగా అనేక పనులు చేయించుకోలేదా? వీళ్ళకు వాళ్ళు అవసరం పడ్డారు. అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో బీజేపీ సహకరించింది. బీజేపీకి రాష్ట్రపతి ఎన్నిక నుంచి మొదలు పెడితే అన్ని బిల్లులకు బీజేపీకి మద్దతు ఇచ్చింది వైసీపీ కాదు. 22 మంది ఎంపీలు ఆనాడు వైసీపీ 25 మంది ఎంపీని అంటే ప్రత్యేక హోదా తెస్తామని కదా ప్రచారం చేసి గెలిచింది. అప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాగలిగినరా? లేదు కదా. అది ఉలక్కి రాదు అని ఎప్పుడు చెప్పినా వీళ్ళు
ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా చుట్టూ రాజకీయం తిప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మన టీడీపీ కానీ జనసేన కానీ పట్టకుండా ఉండడం మంచిది అంటున్నాను. ఇప్పటికైనా మళ్ళీ వైసీపీ ట్రాప్ లో పడొద్దు. గతంలో వైసీపీ ట్రాప్ లో పడే కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకున్నా. మంచి నడుస్తున్న జోడెట్ల బండిలాగా నడుస్తున్న టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఆనాడు 2019 కన్నా ముందు విడిపోయింది కదా. బండ మూతులు మాట్లాడుకున్నారు కదా, బీజేపీ తిట్టారు కదా. ఇప్పుడైనా సరే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవాలి, పోలవరం కట్టుకోవాలి, అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవాలి, మనకు ఉక్కు కర్మాగారం విశాఖ ప్రైవేటీకరణ జరగకూడదు చూడాలి, కడప లాంటి ఉక్కు కర్మ తెచ్చుకోవాలి. ఇంకా చాలా మనం పోర్టులు తెచ్చుకోవాలి, రామాయపట్నం పోర్టు నుంచి పొంది అనేక పోర్టులు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతో ఈ వచ్చే నాలుగేళ్లు సహకారం తీసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడదు. దానిలో పవన్ కళ్యాణ్ పాత్ర బాగున్నది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర, వీళ్ళిద్దరు కూడా సంయమనం పాటిస్తూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ చేస్తే తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉందని నేను అనుకుంటాను. ఇలాంటి మన కాషాయీకరణని దాంట్లో పాఠాలలో ఉందని ఇలా చెప్పడం వలన సామాన్య ప్రజలకు ఏదైతే ఉందో విద్యార్థి దశలో అయితేనేమి వాళ్ళ తల్లిదండ్రులకు అయితేనేమి ఇలాంటి వాటి వల్ల నిజంగా జరిగే ప్రయోజనం ఏంటి? ఇలా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం ద్వారా అదే అంటే ఇప్పుడు ఒక రకంగా మంచి చర్చ జరగాలి. ఎప్పుడు కూడా చర్చలో వేడి పుట్టవద్దు, వెలుగు పుట్టాలి. నిజంగానే ఉందా చెప్పండి, ఏ అంశాల్లో ఉంది చెప్పాలి కదా. రవీంద్రబాబు గారు వేగ్గా విడిచిపెట్టారు, బట్టకాల్చి మీదేశారు. కానీ ఏదో నేను మొదటి నుంచి అంటున్నాను, ఏదైతే కాషాయీకరణ జరుగుతుందని చెప్పి కమ్యూనిస్టులు అంటున్నారు, కాంగ్రెస్ అంటుంది, ఏ విషయంలో మొత్తం జాతీయ విద్యా విధానం 4-5 అంశాలు కూడుకున్నాయి పెద్దది. కస్తూరి రంగన్ గారు దాని చైర్మన్ గా పనిచేశారు గతంలో. ఆయన ఇచ్చిన సిఫార్సులు ఉన్నాయి, దేశమంతా తిరిగారు, విద్యా విధానం మీద చర్చించారు. అప్పుడు చెప్పని మార్పులు అయితే రాలే కదా. అందరూ అభిప్రాయం తీసుకున్నాక మార్పు తీసుకొచ్చారు. మంచి చెడ్డ ఒక విద్యా విధానం ఖరారు చేశారు. దీనిలో నేను చెప్పాను కదా, క్లాస్ 1 to 5 అంతకుముందు మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వేరుగా చూసేవాళ్ళు అని కలిపారు. అట్లా దాని నుంచి 1 నుంచి 4, 5 నుంచి 10వ తరగతి, 5 నుంచి 8 ఇట్లా గ్రేడింగ్ చేశారు. అన్నిటికంటే అందులో ముఖ్యంగా జాతీయ విద్యా విధానంలో ఈ మూల్యాంకనం అంటే మొత్తం పుస్తకం చదివితే తప్ప, నేను 4-5 వ్యాసాలు రాసిన దాని మీద, పుస్తకం చదివితే తప్ప ప్రశ్నకు జవాబు చెప్పలేదు. ఉదాహరణకు రాముడికి సీత ఏమవుతుందని తెలుసుకోవాలంటే రామాయణం మొత్తం చదవాలి కదా. రామాయణం మొత్తం చదివితేనే అందులో ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్టే ఇవాళ జాతీయ విద్యా విధానంలో మూల్యాంకన పద్ధతి మార్చి సొంతంగా రాసే వారికి మార్కులు పడే పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని ఆహ్వానించాలి కదా. ఏమైనా ఒక కథలో లేకుండా కొన్ని ఏమైనా సంఘటనలో వాటి విషయంలో తేడా ఉండొచ్చు, కాదంటలేదు. గతంలో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విద్యా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారు? అబ్దుల్ కలాం ఆజాద్ ఉన్నప్పుడు మొత్తం దాన్ని చరిత్రను వక్రీకరించారు, పాఠ్య పుస్తకాలను విమర్శింది కాదు. కనుక ఏ ప్రభుత్వం వచ్చినా దానికి స్వేచ్ఛ ఉంటుంది. జాతీయ విద్యా విధానం మీద దేశం అంతా చర్చ జరిపిండు. ఆ చర్చలో కొన్ని నిజాలు వచ్చినాయి, కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. అవి కాదని చేసిండ్రు, ఆగ్రహణ చేసిండ్రు, అది పక్కన పెట్టి నిన్నటిదాకా విమర్శించిన వైసీపీ ఇప్పుడు విమర్శిస్తున్నారు. దానికి అర్థం ఏమిటి అని అర్థమవుతుంది. ఇంకా రాజకీయ కోణ నుంచి చూస్తున్నాం తప్ప అందులో ఏముందని వీళ్ళు తెలుసుకోలే, వాళ్ళు తెలుసుకోలేదు. విమర్శించే వాళ్ళు తెలుసుకుంటారు, సమర్థించే వాళ్ళు కూడా సరిగ్గా సమర్థిస్తలేరని నేను అనుకుంటున్నాను.